హాయ్ ఫ్రెండ్స్, ఉమామహి 111 యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. నేను చెప్పబోయే స్టోరీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసినదిగా కోరుతున్నాను. శాతవాహన అనంతరిక యుగము. ఇక్ష్వాకులు. శాతవాహన రాజ్యం పతనమైన తర్వాత మహారాష్ట్ర ప్రాంతాన్ని అబీరులు పరిపాలించారు. కర్ణాటక ప్రాంతాన్ని చుటు వంశీయులు పరిపాలించారు. కృష్ణానది తీర ప్రాంతాన్ని ఇక్ష్వాకులు పరిపాలించారు. శాతవాహన సామ్రాజ్యం అంతరించిన నాటి నుండి వెంగి చాళుక్య రాజ్యం అవతరించే వరకు ఉన్న కాలాన్ని శాతవాహన అనంతరిక యుగం అందురు. ఇక్ష్వాకుల చరిత్రకు ఆధారాలు 1. పురాణాలు, ముఖ్యంగా మత్స్య పురాణం, విష్ణు పురాణం. 2. శాసనాలు. నాగార్జునకొండ, జగ్గయ్యపేట శాసనం, రామిరెడ్డిపల్లి శాసనం. చిట్ట చివరి శాతవాహన రాజైన 3వ పులమావిని మొదటి వాసిష్ఠ పుత్ర శ్రీశాంతి మూలుడు ఓడించాడు. వానిష్ఠి పుత్ర శ్రీ శాంతమూలుడు ఇక్ష్వాక రాజ్య స్థాపకుడు. మత్స్య పురాణంలో ఇక్ష్వాకులు శ్రీ పర్వతీయులుగా పిలువబడ్డారు. నాగార్జునకొండ శాసనం ఇక్ష్వాకులు, శ్రీ పర్వతీయులు ఒక్కరేనని ధృవీకరించింది. నాగార్జునకొండ శాసనం ఇక్ష్వాకుల రాజధాని నగరం విజయపురి కృష్ణానది పశ్చిమ పాదంలో ఉన్నట్లుగా నిర్ధారించింది. విష్ణు పురాణం ఇక్ష్వాకులు ఉత్తర భారతదేశం నుండి దక్షిణాపథానికి వలస వచ్చినట్లుగా పేర్కొంది. కోసల రాజ్యాన్ని పరిపాలించిన ఇక్ష్వాకులకు విజయపురి ఇక్ష్వాకులకు ఎటువంటి సంబంధం లేదు. ఇక్ష్వాకులలో కనిపించే అనార్య సంప్రదాయం, మేనత్త కూతుర్ని వివాహమాడటం. పర్వతీయులు తమ శాసనాలలో ఉత్తరాపథం నుండి వలస వచ్చినట్లుగా ఎక్కడా ప్రస్తావించలేదు. శ్రీ వీర పురుషదత్తుడు కొన్ని శాసనాలలో శాక్యముని, బుద్ధుని వంశానికి చెందినవాడుగా ప్రస్తావించబడ్డాడు. పురాణాల ప్రకారం ఇక్ష్వాక రాజుల సంఖ్య 7. శాసనాల ప్రకారం ఇక్ష్వాక రాజుల సంఖ్య 4. ఇక్ష్వాకుల రాజధాని విజయపురి. ఇక్ష్వాకుల రాజలాంఛనం సింహం. ఇక్ష్వాకుల రాజభాష ప్రాకృతం. ఇక్ష్వాకులు. రాజకీయ అంశాలు. 1. మొదటి వావిష్ఠి పుత్రశ్రీ శాంతమూలుడు శాంతమూలుడు. శాంతమూలుడు ఇక్ష్వాక వంశ స్థాపకుడు. ఇతడు హిరణ్యకోటి, భూదానాలు, గోవత సహస్ర, గోదానాలు, హలసత సహస్ర దానాలును చేశాడు, నాగళ్ళు. ఇతడు గొప్ప వైదిక మత అభిమాని. ఇతడు ఉజ్జయినిలోని మహాసేనుడి భక్తుడు. ఇతని చెల్లెలు అడవి శాంతిశ్రీ గొప్ప బౌద్ధమత సన్యాసిని. అడవి శాంతిశ్రీ నాగార్జునకొండ వద్ద మహాచైత్యాన్ని నిర్మించింది. మాటరి పుత్రశ్రీ దత్తుడు వాసిష్ఠి పుత్ర శ్రీశాంతి మూలుని తర్వాత రాజ్యానికి వచ్చినవాడు. అతని కుమారుడు మాటరి పుత్రశ్రీ వీరపురుష. ఇతడు కుమారుడు మాటరి పుత్రశ్రీ వీరపురుషదత్తుడు. ఇతడు గొప్ప బౌద్ధమత అవలంబీకుడు. ఇతడి పాలనాకాలాన్ని ఆంధ్ర ప్రాంతంలో బౌద్ధ మతానికి స్వర్ణయుగం అందురు. ఇతడు శ్రీలంక, మలేషియా, చైనా దేశాలకు బౌద్ధమత మహాయాగాలు, ప్రచారకుల్ని పంపారు. ఇతడు శ్రీపర్వతంపై శిథిలమైన మహాచైత్యాన్ని పునర్నిర్మించాడు. ఆంధ్ర ప్రాంతంలో బౌద్ధమత అభ్యున్నతి గురించి వివరించే ప్రసిద్ధ శాసనం ఉపాసిక బోధిశ్రీ శాసనం. ఉపాసిక బోధిశ్రీ శాసనాన్ని ప్రాకృత భాషలో ఉపాసిక బోధిశ్రీ అనే సన్యాసికి వేయించింది. ఉపాసిక బోధిశ్రీ రాజభాండాగారికుడైన బోధిశర్మ మేనకోడలు ఉపాసిక బోధిశ్రీ చులధర్మగిరిపై శ్రీపర్వతంలో గల ఒక పర్వత శిఖరం మహాచైత్యాన్ని నిర్మించింది. మహావిహారాన్ని కూడా నిర్మించింది. ఉపాసిక బోధిశ్రీ పూర్వశైలంపై తటాక మంటపాన్ని నిర్మించింది. వీర పురుషదత్తుని కాలంలో విజయపురి, నాగార్జునకొండ ప్రాంతాలలో భావ వివేకుడు అనే తార్కికుడు నివసించేవారు. భావ వివేకుని గురించి హుయాత్సాంగ్ తన సి.యు.కిలో కూడా ప్రస్తావించాడు. శ్రీ వీర పురుషదత్తుని కాలంలో శ్రీ పర్వతము మహాయాన బౌద్ధ మతస్థులకు పుణ్యక్షేత్రంగా మారింది. 2వ వాసిష్ఠి పుత్ర బాహుబల శ్రీశాంతమూలుడు, యెహోవ శాంతమూలుడు. యెహోవ అనగా బహుబలము అని అర్థము. మారో పుత్ర శ్రీ వీర పురుష దత్తుడు రాజ్యత్యాగం చేశాక అతని కుమారుడు యెహోవ శాంతమూలుడు రాజ్యానికి వచ్చాడు. ఇతని కాలంలో మహాయాన బౌద్ధమతంలో 2 శాఖలు ఏర్పడ్డాయి. 1. బహుశ్రుతీయులు. 2. మహిమేశాసకులు. ఇతని కాలంలో ఆనందుడు అనే గొప్ప బౌద్ధమత సన్యాసి విజయపురిలో నివసించేవాడు. ఇతని కాలంలో మహాదేవ వాసిష్ఠి భట్టదేవ, మహాదేవ కొండ బలిసిరి అనే 2 బౌద్ధ భిక్షువులు విజయపురిలో బౌద్ధమతాన్ని ప్రచారం చేశారు. ఇతడు హిందూమత అభిమాని అయినప్పటికీ బౌద్ధ మతస్థులకు అనేక దానాలు చేశాడు. యెహోవ శాంతమూలుని కాలంలో ఆంధ్రదేశంలో హిందూ దేవాలయాల నిర్మాణం ప్రారంభమైనది. ఆంధ్ర ప్రాంతంలో హిందూ దేవాలయాల నిర్మాణాన్ని ప్రారంభించిన వారు ఇక్ష్వాకులు, యెహోవ శాంతమూలుడు.
యెహోవా శాంతమూలుడు విజయపురిలో నిర్మించిన హిందూ దేవాలయాలు. 1. కార్తికేయ దేవాలయం. 2. పుష్పభద్ర స్వామి. యెహోవా శాంతమూలుని సేనాని ఎలిసిరి. పాయింట్: ఎలిసిరి కుమారస్వామికి మహాదేవాదివాసాన్ని నిర్మించాడు. యెహోవా శాంతమూలుడి కాలంలో శాసనాలలో సంస్కృత భాష ప్రవేశించింది. రుద్ర పురుషదత్తుడు. యెహోవా శాంతమూలుని తరువాత అతని కుమారుడు రుద్ర పురుషదత్తుడు రాజ్యానికి వచ్చాడు. రుద్ర పురుషదత్తుడు చిట్టచివరి ఇక్ష్వాక రాజు. గొప్పవాడు శ్రీ వీర పురుషదత్తుడు. రుద్ర పురుషదత్తుడు కాలానికి ఇక్ష్వాకులకి మిత్ర రాజ్యాలైన శకులు, వనవాసి రాజులు బలహీనమైనాయి. రుద్ర పురుషదత్తుని కాలానికి సంబంధించిన విషయాలను తెలియచేస్తున్న శాసనాలు. 1. గురజాల శాసనం, గుంటూరు. 2. నాగార్జున కొండ శాసనం, గుంటూరు. రుద్ర పురుషదత్తుని కాలానికి కంచిలో పల్లవ రాజ్యం స్థాపించబడింది. తొలి పల్లవుల రాజధాని కాంచీపట్నం. పల్లవ రాజైన సింహవర్మ రుద్ర పురుషదత్తుణ్ణి ఓడించే విజయపురిని తగులబెట్టించాడు. దానితో ఇక్ష్వాక రాజ్యం నాగార్జునకొండ అంతమైంది. పై అంశాన్ని ధృవీకరిస్తూ సింహవర్మ వేయించిన శాసనం మంచికల్లు శాసనం. నోట్: ఆంధ్ర ప్రాంతంలో పల్లవుల తొలి శాసనం మంచికల్లు శాసనం, వేయించిన మైదవోలు శాసనం. ఇక్ష్వాక రాజ్యం పల్లవ రాజ్యంలో అంతర్భాగం అయినట్లుగా తెలియచేస్తున్న శాసనం శివస్కందవర్మ, సింహవర్మ వేయించిన మైదవోలు శాసనం. ఇక్ష్వాకులు సాంస్కృతిక అంశాలు. ఇక్ష్వాకుల కాలంలో సమాజంలో స్త్రీకి ఉన్నత స్థానం కల్పించబడింది. సమాజంలో స్త్రీకి అనేక కట్టుబాట్లు విధించబడ్డాయి. ఇక్ష్వాకుల కాలంలో నిర్బంధ సతీ సహగమనం కలదు. మేనరిక వివాహాలు ప్రధాన భూమికను పోషించాయి. ఇక్ష్వాకుల కాలంలో వైదిక మతం ప్రధాన మతం. ఇక్ష్వాక రాజులు బౌద్ధమతం పట్ల పరమత సహనాన్ని పాటించారు. ఇక్ష్వాకులలో పూర్తిగా బౌద్ధమతాన్ని అవలంబించిన రాజు శ్రీ వీర పురుషదత్తుడు. శ్రీ వీర పురుషదత్తుడు బౌద్ధమతాన్ని స్వీకరించి శైవ మతాన్ని వ్యతిరేకించాడని భావిస్తున్నాడు. శ్రీ వీర పురుషదత్తుడు బుద్ధుని దంత అవశేషాల మీద నాగార్జునకొండ వద్ద మహాస్తూపాన్ని నిర్మించాడు. ఇక్ష్వాకుల కాలంలో స్తూపాల ప్రాకారాల కొయ్యలలో నిర్మించబడ్డాయి. ఇక్ష్వాకులు శిల్ప నిర్మాణానికి ఆకుపచ్చని పాలరాయిని ఉపయోగించేవారు. ఇక్ష్వాకులు పాలనా సౌలభ్యం కోసం గ్రామ పంచికలు, మహాగ్రామాలు అనే విభాగాలను ఏర్పరిచారు. ఇక్ష్వాకుల కాలంలో వర్తక బృందాలను నేగిమాలు అనేవారు. ఇక్ష్వాకుల కాలంలో న్యాయాధికారులను మహాతలవారులు. ఇక్ష్వాకుల కాలంలో నాగార్జునకొండపై అనేక బౌద్ధ ఆరామాలు వేయించిన బౌద్ధమత సన్యాసి బదంతాచార్యులు. ఇక్ష్వాకుల కాలంలో నాగార్జునకొండ వద్ద శిల్పాలలో శిల్పుల పేర్లు కూడా వ్రాయబడి ఉన్నాయి. నాగార్జున కొండపై ఉపాసిక బోధశ్రీ నిర్మించిన ముఖ్య ఆరామాలు. అవి: 1. తామ్రవర్ణ ఆరామం, సింహళ దేశీయుల కోసం ఉద్దేశింపబడింది. 2. కాశ్మీరు ఆరామం, కాశ్మీరీయుల కోసం. 3. చినా ఆరామం, చైనా దేశస్థుల కోసం. 4. గాంధార ఆరామం, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక దేశానికి చెందిన మహాదేవుడు అనే బౌద్ధ భిక్షువు పల్లవ పల్నాడు బొగ్గ వద్ద బౌద్ధమతాన్ని బోధించిన 14,60,000 మందిని శ్రీలంక వలసకు తీసుకువెళ్లాడు. వీర పురుషదత్తుడు బౌద్ధమతాన్ని ప్రోత్సహించి శైవమతాన్ని వ్యతిరేకించాడు అని సూచిస్తున్న శిల్పాలు. 1. నాగార్జునకొండ వద్ద 5 ప్రసిద్ధ శిల్పాలు. అవి: 1. బుద్ధుడు స్వర్గం నుండి క్రిందికి దిగుతున్నట్లు ఉంటాడు. రాజు బుద్ధుని వద్దకు వెళుతూ ఉంటాడు. 5 రాణులు అతనిని నివారిస్తూ ఉంటారు. 2. రాణులు ఆటంకాలను నివారిస్తూ వారిని నిర్లక్ష్యం చేసి రాజు బుద్ధునికి సాష్టాంగ దండ ప్రమాణం చేస్తాడు. 3. రాజు బుద్ధుడిని సమీపిస్తూ తన ఎడమకాలితో శివలింగాన్ని తోసివేశాడు. 4. రాజు సాధారణ వస్త్రాలతో 8 మంది అనుచరులతో సన్యాస ఆశ్రమానికి వెళ్తాడు. 5. రాజు తన వద్ద ఉన్న ధనాన్ని బౌద్ధ భిక్షువులకు, పేదలకు దానం ఇస్తున్నాడు. నోట్: ఈ 5 శిల్పాలను మాట్లాడే మానవీయ శిల్పాలు అంటారు. ఇక్ష్వాకుల శాసనాలలో ప్రాకృత భాషతో పాటు తెలుగు పదాలు వాడబడ్డాయి. ఇక్ష్వాకుల శాసనాలలో ఉపయోగించిన అచ్చ తెలుగు పదం తలారి. ఇక్ష్వాకుల కాలంలో కడపకు ఉత్తర భాగంలో ఉన్న ప్రాంతాన్ని హిరణ్యక రాష్ట్రం అనేవారు. టోలమీ ఏ గైడ్ టు జియోగ్రఫీ అనే గ్రంథంలో ఇక్ష్వాకుల కాలంలో నాగార్జునకొండ పెద్ద పెద్ద పడవలు ప్రయాణించేవని పేర్కొన్నాడు. టాలమీ ఇక్ష్వాకుల కాలంలో ప్రధాన నదులుగా ప్రస్తావించబడినది. 1. గుండ్లకమ్మ, ప్రకాశం. 2. శారద, విశాఖపట్టణం. 3. తాండవ, విశాఖపట్టణం. 4. వంశధార, శ్రీకాకుళం. 5. నాగావళి, శ్రీకాకుళం. ఇక్ష్వాకుల చైనా దేశస్థులతో విదేశీ వ్యాపారం చేసేవారు.
ఇక్ష్వాకులు చైనా దేశం నుండి పట్టు వస్త్రాలు, చీనాంబరాలు దిగుమతి చేసుకునేవారు. నాగార్జున కొండపైన కవచం, ఉజ్జీవం ధరించిన సిథియన్ సైనికుని శిల్పం కలదు. నాగార్జున కొండ వద్ద సిథియన్ సైనికుని శిల్పం కలదు. ఈ శిల్పాన్ని బట్టి ఇక్ష్వాక సైన్యంలో సిథియన్ సైనికులుండేవారు అని ధృవీకరించబడింది. ఇక్ష్వాకుల ఆరాధ్య దైవం కార్తికేయ స్వామి, మొట్టమొదటి హిందూ దేవాలయం. యెహోవా శాంతమూలుడు విజయపురిలో నందికేశ్వర ఆలయం నవగ్రహ ఆలయాన్ని నిర్మించాడు. మొదటి వాసిష్ఠీపుత్ర శ్రీ శాంతమూలుడు అడవులను నరికించి నాగళ్లను దానం ఇచ్చి వ్యవసాయాభివృద్ధికి కృషి చేశాడు. నాగార్జున కొండ వద్ద సతీసహగమనంను సూచించిన శిల్పం దొరికింది. ఇది సతీసహగమనంను సూచించిన నాగార్జున కొండపై విశేష పరిశోధనలు చేసిన పురావస్తు శాస్త్రవేత్త ఆర్. సుబ్రహ్మణ్యం. అన్ని శిలాయుగాల్లో మానవుని జాడలు కనిపిస్తున్న ప్రాంతం నాగార్జున కొండ. ఇక్ష్వాక వంశవృక్షము. మొదటి వాసిష్ఠీ పుత్ర శ్రీ శాంతమూలుడు, మటరి పుత్ర శ్రీవీర పురుషదత్తుడు, రెండవ వాసిష్ఠీ పుత్ర బహుబల శాంతమూలుడు లేక యెహోవా శాంతమూలుడు, రుద్ర పురుషదత్తుడు.